ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఒక మనిషి జీవితంలో పేదరికం ఏర్పాటు అవ్వడానికి గల కారణం, ఒక మనిషి జీవితంలో పేదరికంలో ఉండడానికి గల కారణం ఏంటిదో తెలుసా? కేవలం పేదరికంలో ఉండడానికి గల కారణం ఏంటంటే, ఒకటి ఆత్మీయం, రెండు భౌతికం. ఇవి రెండు లోక సంబంధమే. పేదరికానికి అసలైన కారణాలు ఉన్నాయి. నెంబర్ వన్ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, కృప కలుగును గాక. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనం. సుఖభోగముల యందు వాంఛ గలవానికి లేమి కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. సుఖభోగముల యందు 21వ అధ్యాయం 17వ వచనం. డాడీ మళ్ళీ చదువు. సుఖభోగముల యందు వాంఛ గలవానికి లేమి కలుగును. లగ్జరియస్ లైఫ్. ఏం లైఫ్ అమ్మా? లగ్జరియస్ లైఫ్. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? ఆలోచించండి. కాబట్టి విలాసవంతమైన జీవితానికి మనం స్వస్తి పలకాలి. లగ్జరియస్ లైఫ్. ఆదాయం 100, ఖర్చు 150. ఆ 50 ఎక్కడి నుంచి తీసుకురావాలి? అప్పు. ఉమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి అందరూ, లేకపోతే ఇంకెక్కడి దగ్గరికి వెళ్ళాలా? ఎవరు కనపడట్లే ఇక్కడ. హల్లెలూయా, కృప కలుగును గాక. లేకపోతే మా లలితమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలా? లేకపోతే మా జ్యోతమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలా? దీనంతటికి కారణం ఏంటి? లగ్జరియస్ లైఫ్, విలాసవంతమైన జీవితం. ఖర్చుకు తగినటువంటి జీవితాలు లేవు ఈ రోజుల్లో. ఎందుకు ఈరోజు పేదరికానికి గల కారణం ఏంటి అంటే, విలాసవంతమైన జీవితం. ప్రైజ్ ది లార్డ్. నెంబర్ 1 విలాసవంతమైనటువంటి జీవితం, లగ్జరియస్ లైఫ్, పేదరికానికి కారణం. నెంబర్ 2 సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు చదవండి. ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. సోమరి ఎందాక నీవు పడుకొని ఉంటావు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకొంచెము నిద్రించేదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రము నీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. లేమి నీ దగ్గరికి వస్తుంది. ఎవరు వీళ్ళు? సోమరితనానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? లేజినెస్. రేపు చేద్దాంలే పనులు. మీకు ఒక విషయం తెలుసా? కలుపు ఓర్పున్నప్పుడే తీసేయాలా? మందు ఎప్పుడేయాలా? మందు వేసే టైం ఉంటుంది వ్యవసాయానికి. ఆ టైంలోనే మందు వేయాలా? లేకపోతే ఏమైపోతుంది? పంట పాడైపోతుంది.
కలుపు తీసే టైంలోనే తీయాలి. కొంచెమే పెరిగింది కదా, తర్వాత తీద్దాం అంటే ఆ చేను ఏమైపోతుంది? ఆ గరక పెరిగిపోతుంది, ఆ కలుపు పెరిగిపోతుంది, పంట చేతికి రాదు. దీనంతటికి కారణం ఏంటిదో తెలుసా? సోమరితనము. ఉదయాన్నే 5 గంటలకు లెగాలంటే, అయ్య బాబోయ్, ఉదయం 5 గంటలకు లెగాలంటే చాలా కష్టం అండి బాబోయ్. కనీసానికి ఉదయాన్న 5:30 గంటలకు లెగుద్దామా? అంత మంచి అలవాట్లు మాకు లేవు. ఏదైనా 7 కావాల్సిందే, 7:30 కావాల్సిందే. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పనులు వాయిదా వేస్తూ ఉంటారు. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, తర్వాత చేద్దాంలే. మొన్న ఒక ఇంటికి వెళ్ళిన, ఒక చెల్లి వాళ్ళ ఇంటికి 2 గంటలకు బ్రష్ చేస్తుంది. 2 గంటలకు బ్రష్ చేస్తుంది. చెల్లెమ్మ, 2 గంటలకు బ్రష్ చేస్తున్నావు, ఏం చేసినావు చెల్లెమ్మ నువ్వు 2 గంటల వరకు? అన్నయ్య ఏం లేదన్నయ్య, నైట్ అలసిపోయినాను అన్నయ్య. అప్పుడు భర్త చెప్పుకొచ్చినవులే, రోజు 2 గంటలకు నువ్వు బ్రష్ చేస్తావు. అవ్వా, ఆడ పుట్టి 2 గంటలకు నువ్వు బ్రష్ చేస్తానవంటే ఇక నీ భర్త పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకోగలుగుతాను. సోమరితనం. ఈరోజు అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ సోమరితనము వల్ల పేదరికానికి కారణం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ, అరే సోమరి, చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. వేసవి కాలంలో వారు ఏ విధంగా అయితే ఫుడ్ సమకూర్చుకుంటున్నాయో చీమల దగ్గరికి నేర్చుకో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేనండి, ఆమేన్. అయ్య బాబోయ్, ఓపిక లేదండి బాబోయ్. ట్రెండ్ ఏంటి తెలుసా? ఇప్పుడు 2 రోజులు గట్టిగా పని చేయడం, 2 రోజులు గట్టిగా ఎంజాయ్ చేయడం, ఇదే జీవితం. 2 రోజులు పని చేయడం, 2 రోజులు గట్టిగా ఎంజాయ్ చేయడం సోమరితనం. ఎవడైనా ఇల్లు కట్టుకుంటున్నాడు అనుకో, ఏమే జ్యోతమ్మ ఇల్లు కడుతుంది కదా, ఎవరు మాట్లాడుతున్నారు మాట? ఈ మాటలు ఎవరు మాట్లాడరు తెలుసా? పని లేని పుల్లమ్మలు మాట్లాడతారు. పని చేసేవారు మాట్లాడరు. పని చేసేవారు మాట్లాడరు. ఎవరైనా స్థలం కొన్నారనుకో, ఏమే స్థలం కొన్నదంటగా. ఎవరు మాట్లాడుతున్నారు? 2 గంటలకు బ్రష్ చేసే ఆమె ఉదయం 4 గంటలకు లేచి పాలు పితికే తల్లి గురించి మాట్లాడుతున్నారు. 2 గంటలకు బ్రష్ చేసే తల్లి, 2 గంటలకు బ్రష్ చేసే చెల్లి ఉదయాన్నే పండితాపురం బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి, ఖమ్మం వెళ్ళి కూలి పని చేసి కాయా కష్టం చేసే కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పని చేయడం చేత కాదు, చేసే వాళ్ళని చూసి ఈర్ష్య, ఇల్లు కట్టుకునే వాళ్ళని చూసి ఈర్ష్య, స్థలం కొనే వాళ్ళని బట్టి ఈర్ష్య. వీళ్ళ బతుకులన్నీ అలానే ఉంటాయి. వ్యర్థమైన మాటలు మాట్లాడేటోళ్ళు పనిగల్లోళ్ళ చెప్పాలా? పని మీద ధ్యాస ఉన్నోళ్ళ? నో.
పని చాతగానోళ్ళు వీళ్ళు, సోమరిపోతులు, వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవుని భయం లేదు, భర్త భయం లేదు, తల్లిదండ్రుల భయం లేదు, దేవుని వాక్యానికి లోబడని వారు వీళ్ళు. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, నువ్వు చెల్లివి, తమ్ముడవి కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈ వర్తమానం ఎక్కడి నుంచి వింటున్నావో నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీ పడక మీద నుంచి ఎప్పుడు లేస్తున్నావు? ప్లేట్లో అన్నం ఇలా తింటున్నామంటే తినే ముందు ఏదో ఒక పని చేయాల. ప్లేట్లో అన్నం వచ్చిందంటే ఎలా వచ్చింది, ఇది ఎంత కష్టపడితే వచ్చింది. ఇలా పెట్టుకొని ఇలా తినడానికి, పొట్టలో వేసుకోవడానికి దమ్ము కావాలా? అఫ్ కోర్స్ సిగ్గు మాలినోళ్ళు ఏం ఆలోచించరు అనుకోండి, సిగ్గు తెచ్చుకున్న వాళ్ళు ఆలోచిస్తారు. ఈ ఫుడ్ ప్లేట్లో రావడానికి ఎంత కారణం, ఎవరు కారణం, ఎంత కష్టపడుతున్నారో. హల్లెలూయా, హల్లెలూయా, కృప కలుగును గాక. ఒక ఇంటికి ప్రేయర్ చేయడానికి వెళ్ళాను. ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కింది నుంచి ఇసుక మోస్తున్నారు వాళ్ళు, ఒక నలుగురు. సిమెంట్ బస్తా ఉంది కదా, దాంట్లో వేసుకొని మెట్ల మీద నుంచి మోసుకుంటూ పోతున్నారు. ఆయన మోసి వచ్చిన తర్వాత నేను ఇంట్లోంచి బయటకు వచ్చిన, బాబు ఇటు రా అన్న, నేను నువ్వు సిమెంట్ మోస్తావు కదా, ఈ ఇసుక మోస్తున్నావు కదా, నీకెంత వస్తుంది అన్న. 700 నుంచి 1000 రూపాయల వరకు, అంటే మోసుకున్న దాన్ని బట్టి ఉంటుందన్న. ఇంత కష్టపడాలా అంటే, అన్నా నా భార్యకు బాగాలేదన్నా, నా భార్యకు టాబ్లెట్స్ రావాలి, నా భార్యకి పిల్లలు ఉన్నారు వారికి కావాలి, నాకు పిల్లలు ఉన్నారు, నా భార్యను నేను మంచిగా చూసుకోవాలన్నా, ఇంట్లో కూరగాయలు తీసుకెళ్ళాలన్నా. హల్లెలూయా, నా గుండె పగిలిపోయింది. భర్త అంత కష్టపడి సంపాదిస్తుంటే ఇంటి దగ్గర మనం ఏం చేస్తున్నాం? ఇంటి దగ్గర మనం ఏం చేస్తున్నామన్నా? ఏం చేస్తున్నాం? టైం పాస్ చేస్తున్నాం. టైంని పాస్ చేయాలి కదా మేము, టైంని పాస్ చేసేస్తున్నాం. మా భర్తలు కూడా చేయట్లేదు టైం పాస్, మేము టైంని పాస్ చేసేస్తున్నాం. ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నావో చెల్లి, తమ్ముడా, భర్త కాయ కష్టము చేస్తే భర్తలను చంపుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిందంటే ఒకడు, ఇప్పుడే వస్తుంటే నాకు బ్రదర్ చెప్పాడు, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయితే ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకొని ఎవడి రక్తంతో కొన్నవా ఫోను, ఎవడి చెమట రక్తముగా మారితే ఆ సెల్లు నీ చేతికొచ్చింది, సెల్లు వచ్చేసింది. చాటింగ్, ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వాడెవ్వడో కోసం అమ్మా పసి బిడ్డని బస్ స్టాండ్లో ఇట్లా పడేసి వాడి బైక్ ఎక్కి వెళ్ళిపోయింది. వీడియోస్తో సహా ఇప్పుడు బయటకు వచ్చినాయి. వాడు ఎలా పరిచయం అయ్యాడు? ఎలా? ఇన్స్టాగ్రామ్ రీల్స్. సిస్టర్ రీల్స్ చేస్తుందంట. రీల్స్ చేసేటోళ్ళు మేకప్ రాసుకుంటారుగా. ఆఫ్ కోర్స్ వాడి కన్ను ఈమె మీద పడ్డది. ఆయన కాయ కష్టం అక్కడ చేస్తుంటే
నా బిడ్డని చక్కగా చూసుకుంటుంది అనుకుంటుంటే పిల్లలకు బొమ్మలు చూపిస్తుందేమో అని చెప్పేసి చక్కని సెల్లు కొనిస్తే ఆ బిడ్డని బస్ స్టాండ్లో వదిలిపెట్టి ఎడిపోయింది, ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తితో వెళ్ళిపోయింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నీ ఎవరివైనా కావచ్చు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో సూటిగా దర్శిస్తున్నాడు. అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చును. ఎలా అనగా స్వార్థ ప్రియులు, నా సుఖమే నాకు కావాలి, నా పిల్లలు ఎటైనా పోని, నా భర్త ఎటైనా పోని అని ఆలోచించే రోజులు వచ్చేసినాయి. పాతకాలంలో అడుక్కు తినైన తల్లి పోషించేది. ఆ రోజులలో భర్త భార్యని చంపడం చూసినాం. ఇప్పుడు ట్రెండ్ ఏంటి తెలుసా? భార్యలే భర్తలను చంపేస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న రాయచూర్లో, బావా సెల్ఫీ దిగుదాం రా బావా, ఎక్కడ వాగు దగ్గర, నది దగ్గర, బావా సెల్ఫీ దిగుదాం రా బావా అంటే మనోడు ఉబ్బిపోయాడు, పొంగిపోయాడు. నా భార్య సెల్ఫీ అంటుందని వెళ్ళి ఇలా సెల్ఫీ అనగానే ఏసీలా నెట్టేసింది, నదిలో పడిపోయాడు. దేవుని మహాకృప, అక్కడ చేపలు పట్టుకునే వాళ్ళు వచ్చి ఆయనని కాపాడారు. నెట్టేసింది, మళ్ళీ నేనెప్పుడు నెట్టినా హల్లెలూయా. చెల్లెల్లారా, మీ చేతిలో సెల్ ఫోన్స్ ఉన్నాయా? ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారా గట్టిగా? ఫేస్బుక్లు వాడుతున్నారా గట్టిగా? తోలు తీస్తాడు యేసయ్య, జాగ్రత్త. తోలు తీస్తాడా? ఇప్పుడు బాగానే ఉంటది, రేపొక దినం ఉంది, వాడు నర్రి రోడ్డు మీద నీ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతాడు. నీ ఫోటోలు నడి రోడ్డు మీద పెడతాడు. నీ జీవితాన్ని రోడ్డు మీదకి తీసుకొస్తాడు. అప్పుడు నీ భర్త ముందు నీ ముఖం చూపించగలుగుతావా? ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, దీనంతటికి కారణం ఏంటిదంటే సోమరితనం, లగ్జరియస్ లైఫ్. అమ్మా, మీకు ఒక విషయం చెప్పాలా? హైదరాబాద్ పోతున్నారు భార్య భర్తలు, పోవడం హైదరాబాద్, ఇద్దరు పోతున్నారు. వచ్చేటప్పుడు ఒక్కడే వస్తున్నాడు, తెలుసా మీకు? ఎందుకు? ఆ లైట్స్, ఆ ఏసీలు. సత్యం అయ్యా, వెళ్ళేటప్పుడు ఇద్దరం వెళ్ళామయ్యా, వచ్చేటప్పుడు ఒక్కడనే వచ్చానయ్యా. ఎంతమంది నాకు ఫోన్లు చేస్తున్నారు ప్రతి సోమవారం, అనేక మంది అయ్యా నా భార్య వెళ్ళిపోయింది, నా భార్య వెళ్ళిపోయింది, నా భార్య వెళ్ళిపోయింది, అయ్యా నా భార్య నాతో ఉండను అంటుంది. వచ్చేటప్పుడు ఇద్దరం వచ్చామయ్యా, ఇద్దరు పిల్లల్ని తీసుకొని. ఉన్నాడు. ఒక్క నా దగ్గరికే ఇన్ని ఫోన్స్ వస్తే ఇలా లోకంలో ఎన్ని జరుగుతున్నాయి. బయటికి రాని కేసులు ఎన్నో ఉన్నాయి. బయటికి చెప్పుకుంటే నా భర్త, నా భార్య పరువు పోతుందేమో, నా పిల్లల పరువు పోతుందేమో అని ఎంతమంది దిగమింగుకుంటున్నారో. దేవుని మందిరంలో ఉంటున్న మనము, దేవుని సన్నిధిలో ఉంటున్న మనము ప్రార్థన పూర్వకంగా ఉండాలి.
దేవుని మందిరానికి దూరం కాకూడదు. గద్దింపు కలిగినటువంటి సేవకుడు ఉండడం మీకు ఆశీర్వాదకరం. ఆమేనండి, ఆమేనండి. ఎప్పుడు చూసిన ఆశీర్వాదం మెసేజ్లు చెప్పే, నువ్వు సూపర్ ఇర్మియా, నువ్వు సూపర్ నాగార్జున్, నువ్వు సూపర్ డేవిడ్, ఇది నాకు చేత కాదు. ఎందుకంటే నేను లెక్క ఒప్పజెప్పాలా? ఎవరికి? దేవుడికి లెక్క ఒప్పజెప్పాలి. హల్లెలూయా, కృప కలుగునుగాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనంగా, అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వచ్చేసినా. ఈరోజు దేవుని వాక్యం కంటే రీల్సే ఎక్కువ చూస్తున్నారు. దేవుని వాక్యం కంటే రీల్సే ఎక్కువ చూస్తున్నారు. ఈరోజు నువ్వు దేవుని వాక్యం ఎక్కువ ధ్యానిస్తున్నావా, రీల్స్ ని ధ్యానం చేస్తున్నావా? డిసైడ్ చేసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా లగ్జరియస్ లైఫ్ కి అలవాటు అయిపోయిన వారు, పౌడర్ సరిపోదు వాళ్ళకి, మేకప్ కావాలి. ఏం కావాలి? పౌడర్ ఎంతరా? సంతూరా, అది 10 రూపీస్ ఉంటుంది. లగ్జరియస్కి అలవాటు అయిన వారు మేకప్ 2000 కావాలి. 2000 चाहिए आपको. యేసు నామములో నా చెల్లెలు ఎవరికి మేకప్ అలవాటు లేదు. కొట్టు గట్టిగా జబళ్ళు, గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా, కృప కలుగును గాక. ఆమేనండి. మేకప్లు, లిప్స్టిక్లు, మేకప్లు, లిప్స్టిక్లు. ఒక చెల్లెని చూసిన నేను. ఆ చెల్లెమ్మ తెల్లగా ఉన్నది. రెండోసారి వాళ్ళ ఇంటికి ప్రేయర్కి వెళ్ళినప్పుడు మొత్తం నల్లగా ఉన్నది. అమ్మ మీ అక్క లేరా అన్న. నేను అక్క కాదన్నా, నేను ఒక్కదాన్ని. అన్నయ్య నన్ను మర్చిపోయినావా అన్నయ్య? నేనెలా గుర్తుపెట్టుకున్నా? ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మేకప్ ఉంది, ఇప్పుడు మేకప్ లేదు. కృప కలుగును గాక. హల్లెలూయా. మేకప్ల వైపు దృష్టి పోయిందంటే ఏం పోయినట్టు? ఏదో జరుగుతుంది అన్నట్టు లెక్క. లిప్స్టిక్ వచ్చిందంటే ఏంటన్నట్టు? ఏదో జరుగుతుంది అన్నట్టు లెక్క. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? నా మీదకి కోట్ వచ్చిందనుకో, ఇట్లా అవ్వకూడదనే ఈ తెల్ల జొక్కే కొట్టుకున్నా. హల్లెలూయా. ఇలా అయిపోతాం డ్రెస్సుని బట్టి. వద్దు ప్రభువా, నాకు ఇట్లనే నేను ఉంటా. ఎందుకు తెలుసా? దేవుడు మనతో ఉండాలి. యేసు పరిశుద్ధ నామంలో దేవుడు మనతో ఉండాలి. కృప కలుగును గాక, కృప కలుగును గాక. రీల్స్ కి మనం చాలా దూరంగా ఉండాలి. రీల్స్ కి మనం చాలా 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 దూరముగా ఉండాలి. అసభ్యకరమైనటువంటి వాటికి దూరంగా ఉండాలి. ఆయనేమో పొద్దంతా కష్టపడితే ఎంత వస్తాయి? ఎంత వస్తాయి? ఒక 500 వస్తాయి. నువ్వు కూలికి పోతే ఎంత వస్తాయి మమ్మీ? 300. పొద్దంతా కష్టపడతాయి. ఇప్పుడు కొట్టే ఎండలు మామూలుగా ఉండవు. ఈ వర్షాకాలం అయిపోయింది కదా, వర్షాలు పడ్డాయి. ఈ 2-3 రోజులు మాత్రం సాలు ఇరువాలు కొడుతుంది, చెంప కొడుతుంది ఎండ. అయినో అంటే కింది నుంచి వేడి మొత్తం బయటికి ఎత్తుతూ ఉంటుంది, కింది నుంచి పైనుంచి కొడుతూ ఉంటుంది. ఇప్పుడు చాలా కష్టం. అంత కష్టపడినటువంటి ఆ 300 రూపాయలు లగ్జరీస్ లైఫ్కి మనం అలవాటు పడ్డాం అనుకో, 500 రూపాయలు పంజాబ్ డ్రెస్, 1000 రూపాయలు పంజాబ్ డ్రెస్ మనకు సరిపోదా? 5000 మినిమం 5000.
లగ్జరియస్ లైఫ్. అందుకనే కదా అప్పుల పాలు ఎందుకు అవుతాం మనం? లగ్జరియస్ లైఫ్ వల్లనే. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, మా తమ్ముడే వాడు. వీడు ఆటో తోలుకుంటాడు, మీకు తెలుసు వాడు. ఆటో పొద్దంతా తోలితే 700 800. వాళ్ళ వైఫ్ వేసుకునే బట్టలు 3000 4000. ఎర్రా అంత కాస్ట్ ఎందుకు కొనిస్తున్నావురా నాయన అంటే, అన్న ఒప్పుకోదన్నా, వెళ్ళిపోతా అంటది. పోతే పోనీ రాదా, నీకేమైతుంది? పోతే పోనీ. అన్నయ్య వీడికి అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు, వీడు అసలే డబ్బాగాడు. సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉండాలి మనిషికి. భార్యని దేవుణ్ణి ఆరాధించినట్టుగా, నువ్వు దేవతవి, నువ్వు దేవతవి, నువ్వు హీరోయిన్వి. చూద్దాంరా మేము కూడా 2-3 సంవత్సరాల్లో నీకు కూడా అవుతుందిగా. వికాస్ గాడు ఉన్నాడా? ఏడ్రా వాడు సందీపేడే. హల్లెలూయా. వాడు ఉమ్మమ్మకి చెప్తా ఉంటాడు, మమ్మీ నాకు నువ్వు తర్వాతే అంటాడు. ఆమె రాగానే మమ్మీ లేదు, ఎవరు లేరు. ఎంతమందిని చూడట్లేదు. కృప కలుగునుగాక. ఇందు మూలముగా నేను తెలియజేసేది ఏంటంటే, ఖర్చు 100 రూపాయలు ఉన్నప్పుడు ఆదాయం ఎంత ఉండాలి? కనీసానికి 150 అయినా ఉండాలి. 150 రూపాయలు ఖర్చు పెట్టుకొని 100 రూపాయలు నువ్వు సంపాదిస్తే అప్పులు పాలవుతాం. అందుకనే ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలి. పెద్ద బిల్డింగ్ కట్టడం గొప్ప కాదు, అప్పు కాకుండా ఉండడం గొప్ప. కొట్టు గట్టిగా చబలో హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం. పేదరికానికి కారణాలు. ఈరోజు వాక్యం ఏంటి? పేదరికానికి చెప్పాలి గట్టిగా. అమ్మ తేజయ్య గారు వచ్చారు కదా, దేని గురించి చెప్పారు ఇవాళ? త్రాగుబోతులు మీ నోర్లు తెరవబడును గాక. చెప్పండి, దేనికి కారణం? పేదరికానికి. నెంబర్ 1 ఏంటి? లగ్జరియస్ లైఫ్. నెంబర్ 2 సోమరితనము. నెంబర్ 3 చదువు డాడీ. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుతారు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించడానికి కారణమగును. ఇదేంతోనండి, వాక్యం స్టార్ట్ అవ్వగానే దేవుని మందిరంలో నిద్రపోతారా అండి? చెప్పండి మీరు. దేవుని మందిరంలో నిద్ర వస్తుందంటే దయ్యం దూరుతుంది అన్నట్టు లెక్క. అందుకని ఇట్లా కొట్టుకోవాలి మీరు. లే లూసిఫర్లే, ఏ దయ్యమప్పా. నిద్ర దేనికి సాదృశ్యం? కొంచెం చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. నిద్ర దయ్యానికి సాదృశ్యం. ఆ దయ్యం మనలో ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు గాంధీజీ గారు ఏమన్నారో తెలుసా? నా దేశం పేద దేశమైనా పర్వాలేదు, కానీ త్రాగుబోతు దేశంగా, తిండిపోతు దేశముగా ఉండకూడదు అన్నాడు గాంధీజీ. హల్లెలూయా. కానీ అదే అవుతుంది ఈరోజు. నల్లి బొక్క దగ్గర కొట్టుకొని చేస్తారు. పెళ్లి క్యాన్సిల్ కూడా అయిపోయింది ఒక దగ్గర, నల్లి బొక్క గురించి.
బహుశా మీకు నల్లి బొక్క గురించి ఐడియా ఉందా? తెలియదా నల్లి బొక్క గురించి? తెలంగాణలో ఫేమస్ కదరా నల్లి బొక్క. తెలియదా డాడీ నీకు? తెలుసా డాడీ నీకు నల్లి బొక్క? ఏమంటారు? మూలుగు. కృప కలుగును గాక. ఆ నల్లి బొక్క రాకపోతే నాకు నల్లి బొక్క వేయలేదా? అల్లుళ్ళు వాళ్ళకి నల్లి బొక్క వేయాలి, అల్లుళ్ళకి. వేయకపోతే ఏంటి? మీ నాన్న వాళ్ళు నాకు నల్లి బొక్క వేయలేదా? ఏ సంతానం ఇది? తిండిపోతు సంతానం. ఛీ! మటన్ ఎంత నడుస్తుంది పండితాపురంలో కేజీ? 1000 రూపాయలు. తీసుకొచ్చుకోరాదు? నల్లి బొక్క కాదు, ఎన్ని బొక్కలైనా తిను. ఒక చిన్న నల్లి బొక్క కోసం వివాహాలు క్యాన్సిల్ అయిపోయినాయి. దీనంతటికి కారణం ఏంటి? తిండిపోతుతనము. హల్లెలూయా. త్రాగుడు, త్రాగుబోతు, తిండిపోతు దారిద్రతను తీసుకొస్తారంట. నువ్వేమో 90 వేస్తావు, నీ కొడుకునేమో తాగొద్దంటావు. బుద్ధుండక్కర్లే నీకు? నువ్వేమో కోటరేస్తావు, సాయంత్రం కాగానే నీ కొడుకునేమో తాగొద్దంటావా? నువ్వు తాగట్లేదా డాడీ? అందుకని నేను తాగుతున్నా. మనిషిని చెప్పుతో కొట్టాల్సిన పని లేదురా, మాటలతో కూడా కొట్టొచ్చు. ఆ మాటలతో కొట్టించుకునే బ్రతుకు అంటే పరాయి వాళ్ళు కొడితే వేకే, కానీ నీ కడుపులో పుట్టిన బిడ్డ నిన్ను ఆ మాట అంటే నీ బ్రతుకు వ్యర్థమిగ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, త్రాగుపోతుతనం, తిండిపోతుతనం, దానంత దారిద్రత మరికొట్టి లేదు. తిండి ఏమే 2 ముక్కలు వేసినవేటి? ఏంటి 2 ముక్కలు వేసినవేటి? ఇంకా ఏయ్, అది కాదయ్యా, కూతురుంది, కొడుకున్నాడు, నేను కూడా కొంచెం తినలే, నాకంటే వాళ్ళు ఎక్కువ వెయ్యారా? అమ్మా తల్లులు, మన ఇంట్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసు నామములో మారు మనసు పొందుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తిండిపోతుతనం, త్రాగుపోతుతనం మన ఇంట్లో ఉండడానికి వీలు లేదు. అవి ఉంటే దారిద్రతను, దరిద్రాన్ని తీసుకొస్తానే. హల్లెలూయా. త్రాగుబోతుతనం, తిండిపోతుతనం. త్రాగుబోతుతనం వల్లే అనేక మంది బిడ్డలు అనాథలైపోతున్నారు. త్రాగుబోతుతనం వల్లనే ఈరోజు ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, కష్టాలు, కన్నీళ్ళు. చూడండి మీరు, రోడ్ల మీద తిరిగేటోళ్ళ పిల్లలు. ఏమైందంటే మా నాన్న తాగి మొత్తం అమ్మేసిండు. మన తండ్రి అమ్మేసిండంటే ఓకే, ఇక మనం కూడా మన తండ్రి చేసే పని మనం చేస్తూ ఉంటే మన పిల్లల భవిష్యత్తు ఏంటి? వీడు తాగుబోతూ 1000 రూపాయల కోటర్ పక్కనోడికి ఇప్పిస్తాడు, 100 రూపాయల చెప్పులు కన్న కొడుకు ఇప్పియడు. మీకు అర్థమవుతుందమ్మా? 1000 రూపాయల కోటర్ ఉన్నా ఆ కోటర్ పక్కనోళ్ళకి ఇప్పిస్తాడు, 100 రూపాయల చెప్పులు కన్న బిడ్డలకి ఇప్పియరు, 200 రూపాయల డ్రెస్సు పిల్లలకి ఇప్పియరు. ఈరోజు ఈ మాటలు దారిద్రతని తీసుకొస్తాయి. త్రాగుపోతుతనం, తిండిపోతుతనం శాపాన్ని తీసుకొస్తాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, తిండి మీద ఆసక్తి ఉందా?
త్రాగుడు మీద ఆసక్తి ఉందా? యేసు పరిశుద్ధ నామంలో అవి రెండు కూడా బయటికి వెళ్ళిపోవును గాక. హల్లెలూయా. మూడవదేంటి? నిద్రపోతుతనం. పడుకుంటే వాళ్ళు బతుకున్నారా చచ్చిపోయినారా కూడా అర్థం కాదు కొంతమంది. ఒరే లేగురాయ్, రాయ్ లేగురా, మళ్ళీ వెంటనే లేగురా, లెగు లెగు. లెగరు వాళ్ళ లెగుస్తారా? ఉదయం ఎన్ని గంటలకు లేస్తున్నావు? నిజం చెప్పు, దేవుడు ఉన్నాడు ఇక్కడ. ఆల్మోస్ట్ ఆల్ 6 అనుకో, నిజమేనా? 4:30కు లేసే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇట్లనే లేపుతున్నామంటే అది తొండి. కానీ నెక్స్ట్ 5 గంటలకు లెగిసే వాళ్ళు ఉన్నారా? నువ్వు పాలు పితకాలి కాబట్టి. హల్లెలూయా. 5 గంటలకు పాల కోసం లేస్తున్నావా, దేవుని కోసం లేస్తున్నావా? దేవుని కోసమేనా? రెండిటి కోసం. కృప కలుగునుగా. నేను 5 గంటలకు ప్రేయర్ చేసుకోవడానికి లెగుస్తున్నా. 5 గంటలకి అలారం మోగుతుంది. 5 గంటలకి నేను దేవునితో కలుసుకోవాలి. 5 గంటలకు దేవునితో మాట్లాడాలి. 5 గంటలకు నా దేవునితో మాట్లాడకపోతే నాకు నిద్ర పట్టదు, నాకు ఈ రోజంతా మంచిగా ఉండదు. 5 గంటలకు నా యేసయ్యని కలుసుకోవాలి. 5 గంటలకు నా యేసయ్య ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఈ రోజు నాకేం కావాలో దేవుణ్ణి అడుక్కోవాలి. నా దేవునికి కొన్ని సమస్యలు చెప్పుకోవాలి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? 5 గంటలకి 5 గంటలకి 5 గంటలకు వాడు లేస్తాడు. అన్నయ్య తీర్మానం తీసుకుంటారా ఈ రోజైనా? బాధలు కష్టాలు ఎవరికి లేవండి, అందరికీ ఉంటాయి. మానవ జీవితంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, రోగాలు, బాధలు ఉంటాయి. కానీ అవి ఎక్కువ కాకూడదు. ఆమేనండి. అవి తగ్గిపోవాలి. అంటే మనుష్యులకు చెప్తే అవ్వదు, చెప్పుకోవాల్సిన వాళ్ళకు చెప్పుకోవాలి. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కృప కలుగును గాక. అందుకనే మా జీవితంలో మేము మనుషులకు ఎప్పుడు చెప్పుకోము. ఎవరికి చెప్పుకుంటాం చెప్పాలా? నా జీవితంలో ఎంత అలసిపోయినా 5 గంటలకు అలారం మోగుతూనే ఉంటుంది. 4:30కు పడుకున్నా 5 గంటలకు అలారం మోగుతుంది. ఓపికన్నా లేకపోయినా ఓపిక లేకపోయినా చిన్నగా కిందికి దిగుతాం. ఇలా మోకరిస్తా, యేసయ్యా నా ప్రయాస చూస్తున్నావా ప్రభువా? యేసయ్యా నా ప్రయాస చూస్తున్నావా ప్రభు? యేసయ్యా, ఓ యేసయ్యా నా ప్రయాస చూస్తున్నావా? ఈ రోజంతటిలో మీరైతే ఉండేదిగా ఉండండి. ఈరోజు ఏమైనా నేను గర్వపడుంటే నన్ను క్షమించండి. నువ్వు ఇచ్చిన పేరును బట్టి కానీ, నువ్వు ఇచ్చిన పరిచర్యను బట్టి కానీ, నువ్వు ఇచ్చిన ప్రతి పరిస్థితులలో, ప్రతి సంఘమును బట్టి నేనేమైనా అతిశయపడుంటే నన్ను క్షమించండి ప్రభువా. నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? యేసయ్యా
నువ్వు లేకపోతే నా జీవితం ఏమైపోదేదయ్యా, నువ్వు లేకపోతే బ్రతకలేనయ్యా, నువ్వు లేకపోతే నేను ఉండలేనయ్యా. ఐ లవ్ యూ యేసయ్యా. ఈ రోజంతా కూడా మీరే నన్ను నా చెయ్యి పట్టుకొని నడిపించండి. దేవుణ్ణి అడుగుతా నేను ఇలా, ఈ రోజంతా నాకు మీరే తోడు నీడుగా ఉండండి. ఈ కష్టాలలో కన్నీళ్ళలో హల్లెలూయా. బ్రతకలేను హల్లెలూయా హల్లెలూయా. నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను జీవించలేను. అవునే సార్. నువ్వే లేకపోతే నేను. ఒక్క నిమిషం. ఆయన లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా బ్రతుకుతారా? పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు ప్రార్థన చేశారు మీరు? ఇది ఆదివారం కాదు, సోమవారం అయితే ఇదే మాట దేవునికి చెప్తారా మీరు? నీవే లేకపోతే నేను జీవించలేను. ఇది చెప్పండి చాలు. ఉదయం 5 గంటలకు లేచి లేకపోతే నేను బ్రతుకలేను. కళ్ళు మూసుకోండి, ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టండి. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను. నేను విడచిన క్షణమే ఒక యుగమై గడచిన జీవితము, చదరిన నా బ్రతుకే నిన్ను వెతకే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, ఓ, నువ్వే నా జీవాహారము, నువ్వే నా ప్రాణాధారము, ఓ, నువ్వే నా జీవాహారము. వన్ మోర్ నువ్వే నా ప్రాణాధారము, ఓ, నువ్వే నా జీవాహారము, నువ్వే నా ప్రాణాధారము, ఓ, నువ్వే నా జీవాహారము. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతకలేను, నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతకలేను. Yes, Lord. హల్లెలూయా. నిద్ర లేకపోతే నేను బ్రతకలేను, తిండి లేకపోతే నేను బ్రతకలేను, 90 కోటర్ లేకపోతే బ్రతకలేను,
ఉన్నారా అటువంటి వారు? యేసయ్య లేకపోతే ఒక్క రోజు కూడా మనం బ్రతకొద్దు. కొట్టు గట్టిగా చెబులో, కొట్టు గట్టిగా చెబులో. ఉదయాన్నే 5 గంటలకి దేవుని పాదాలు పట్టుకోవడం నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటే మన పిల్లలు నేర్చుకుంటారో. మనమే ఉదయం 5 గంటలకు లేచి మోకరించకపోతే ఫస్ట్ నువ్వు చెయ్యి అంటాడు నీ కొడుకు. ఏం చేయమంటాడు? ఫస్ట్ నువ్వు చెయ్యి, తర్వాత నాకు చెప్పు. ఈరోజు అమ్మ తేజ ఇంకొకసారి పుడతాడా? ఇంకొకసారి పుట్టి మళ్ళీ పండితాపురంలో పరిచర్య చేస్తాడా? ఇదే లాస్ట్, ఇదే ఫాస్ట్. ఇర్మియా డాడీ మళ్ళీ పుడతాడా? షాలేం డాడీ మళ్ళీ పుడతాడా? పుడతావా డాడీ? నా కానీ పుట్టిన ఈ జీవితంలో అసలు ఏం చేస్తున్నాం మనం దేవుని కోసం? దేవునికి అసలు టైం ఇస్తున్నామా? నిద్రకి ఎంత టైం ఇస్తున్నావు? తిండికి ఎంత టైం ఇస్తున్నావు? వ్యర్థమైన మాటలకు ఎంత టైం ఇస్తున్నావు? అసలు దేవునికి ఎంత టైం ఇస్తున్నావు? చెల్లే, ఇచ్చి చూడు దేవునికి. అసలు ఇచ్చి చూడు దేవునికి. ఆ ఆనందం తెలుసా మీకు ఎలా ఉంటుందో? దేవునిలో ఉంటే ఆనందం ఎలా ఉంటుంది తెలుసా? జ్యోతమ్మ, నువ్వు ఇంట్లో మోకరిస్తే డేవిడ్ బ్రదర్ వెనకాల ఒక 10 దూతలు ఇలా తీసుకొచ్చి నీ ఇంట్లో కూర్చోబెడతాయి. ఆమేనండి, ఆమేన్. యు ఆల్సో. నువ్వు అక్కడ పాపడపల్లిలో మోకరిస్తే నీ భర్తని ఒక 10 దూతలు ఇలా సెక్యూరిటీ ఉండి నీ భర్తని ఇంటికి తీసుకొస్తాయి. కొట్టు గట్టిగా చెప్పండి. కృప కలుగునుగా. చెప్పాలయ్యా, మీరు లేకపోతే మేము ఏ పాటి వాళ్ళమయ్యా? మీరు లేకపోతే మేము బ్రతకలేమయ్యా. మీరు లేకపోతే మేము బ్రతకలేమయ్యా. ఈ నిద్రపోతుతనము, ఈ తిండిపోతుతనము మనలో ఉండడానికి వీలు లేదు. వారంలో ఎన్నిసార్లు ఉపవాసాలు ఉంటున్నారు మీరు? ఎంతమంది ఉంటున్నారు? 2 రోజులు ఉంటున్నాం, 3 రోజులు. నా చెల్లెళ్ళు ఎవరు చెప్పట్లేదేంటి? అమ్మా, సండే 1 రోజు ఉంటున్నారు. యేసు నామంలో ఒక 3 రోజులు ప్రమోషన్ చేయుదురుగా. ఆమేనండి. హల్లెలూయా. కృప కలుగునుగాక. వారంలో ఎన్ని రోజులు ఉంటుంది? నీలో కూడా డాడీ కంటిన్యూ చేస్తున్నాడు. రోజు ఒకటే పూట తింటున్నాడు ఆయన. అమ్మ, నేను ఒక విషయం చెప్పాలా? సర్ ఐజాక్ న్యూటన్ తెలుసారా? ఏం కనిపెట్టిండు ఆయన? థామస్ అల్వా ఎడిసన్ తెలుసా? ఏం కనిపెట్టాడు? న్యూటన్ ఏం కనిపెట్టాడు? న్యూటన్ కనిపెట్టాడు. గొప్ప వాళ్ళందరూ కూడా టైంకి నిద్రపోలే, టైంకి తిండి తినలే.
టైంకి తిండి కావాలా, టైంకి పడుకోవాలి అంటే విజయం సాధించలేం. మీరు గొప్ప గొప్ప ర్యాంకర్లు చూడండి, వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు చదువుతూనే ఉంటారు, ఎప్పుడు పడితే అప్పుడు చదువుతూనే ఉంటారు, బుక్కు తిరిగేస్తూనే ఉంటారు. ఇంట్లో అసలు బుక్కు తీయం, చదవం, ర్యాంకులు వస్తాయా? చెప్పాలా? చెప్పండి తల్లులు. నో, కష్టపడాలి. ఎప్పుడైతే కష్టపడతామో అప్పుడే దీవించబడతాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. సేవ చేస్తామని బయలుదేరుతారు చాలా మంది. ఏసన్న గారు ఎంత కష్టపడ్డాడండి, దేవదాసయ్య గారు ఎంత కష్టపడ్డాడండి, పాల్ దినాకరం గారు ఎంత కష్టపడ్డాడండి, పాల్ యాంకిచ్చో గారు తిండి లేదు, నిద్ర లేదు, ప్రయాణాలే. బిల్లి గ్రహం గారు 100 కోట్ల ఆత్మలు రక్షించాడంట. గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఎంత కష్టపడి ఉంటాడో. ఆమేనండి. మొన్న ప్రకాశం జిల్లాలో మెసేజ్ చెప్తే 110 మంది బాప్తిసాలు తీసుకున్నారు. కొట్టు గట్టిగా చెప్పడం. మహబూబాబాద్లో మొన్న ఆదివారం మహబూబాబాద్లో మెసేజ్ చెప్తే ఒక వ్యక్తి మెసేజ్లో నుంచి మండి, నా సేవకునికి నేను మందిరం కట్టిస్తా, నేనొక్కడే కట్టిస్తా అని ముందుకొచ్చాడు. కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. భార్య భర్తలు ఇద్దరు అయ్యా, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, మేమిద్దరము మందిరం కట్టిస్తామన్నారు. ముందుకొచ్చారు. నాకు వెంటనే ప్రేయర్ ఆయిల్ కావాలని చెప్పిన ఆ వీడియో నేను ఈరోజు గ్రూప్లో పెడతాను, చూడండి. వర్తమానం విని మందిరం కట్టియడానికి వచ్చారో. వర్తమానం ఎంతసేపటి ఇక్కడ విని ఇక్కడ వదిలేయడం ఆపేయండి. గుండెలో దిగాల మీ మెసేజ్. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా. ఎందుకింత ప్రయాసపడుతున్నా నేను? పొద్దున్న నుంచి ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చారు. కడియం నుంచి మొక్కలు తీసుకొచ్చాం. ప్రతి వారం కొత్తగూడెంలో భోజనాలు. ఆమెనండి. నాన్ వేస్తో నా సంఘ బిడ్డలే ఖర్చు పెట్టుకుంటున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారం, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు. ఆమెనండి. హల్లెలూయా. దేవుడు వారిని ఇంకా దీవించును గాక. హల్లెలూయా. నాలుగవదిగా సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం. త్వరగా. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. హల్లెలూయా. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. హల్లెలూయా. వెదజల్లడంలోనే చెప్పండి అమ్మా, వెదజల్లడంలోనే అభివృద్ధి. ఎంతమంది వెదజల్లుతున్నారు? ఎందుకు అప్పులు పాలవుతున్నాం? వెదజల్లడం రావట్లే. ఈరోజు వెదజల్లడం రావడం లేదు. దేవుని మందిరంలో డబ్బులు ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. హల్లెలూయా. రోషము కలిగిన క్రైస్తవులు లెగాలి. ఆ ఫ్యాన్ పాడైపోతే ఆ ఫ్యాన్ పాస్టర్ ఎప్పుడు తీసుకొస్తాడని చూడొద్దు. ఎవరికి తెలియకుండా కొనిచ్చి పెట్టేయాలి అక్కడ. ఎన్ని ఫ్యాన్లు రా నువ్వు మొన్న తీసుకొచ్చింది? 4. ఒకటెంత? 1500 కంపెనీయా? హల్లెలూయా. యేసు నామంలో ప్రార్థనా పరులు ఏం చూస్తారు? నా మందిరంలో ఏం లేదు, నా మందిరానికి ఏం కావాలి.
ఇంట్లో ఏం కావాలా? ఇంట్లో ఏం లేదు, పప్పు లేదు, ఉప్పు లేదని చూడరు. నా దేవుని మందిరంలో వెదజల్లాలి, దీవెనలు దేవుడిస్తాడు. కొట్టు గట్టిగా చపల. హల్లెలూయా, హల్లెలూయా, కృప కలుగును గాక. హల్లెలూయా. అక్కడ జనరేటర్ కొంటున్నాం 7.5 లక్షలు. అనౌన్స్మెంట్ చేసినో లేదో ఈయన 50,000 ప్రకటించాడు, ఆయన 10,000 ప్రకటించాడు, ఇంకొకరు 10,000 ప్రకటించారు. లెగాలండి అలాంటి వారు. ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా. నువ్వు ఒక ప్రార్థన చేయాలి. ప్రభువా, నా మందిరములో తండ్రి వెదజల్లే కృపను నాకు దయచేయండి ప్రభువా. కొట్టు గట్టిగా చబల. హల్లెలూయా. వెదజల్లే కృపను నాపై కుమ్మరించు ప్రభువా. ఏది తక్కువైనా నా మందిరంలో నా చేతులు పడాలి. నా చేతులకు అటువంటి శక్తిని, బలాన్ని దయచేయండి ప్రభువా. ఆమేనండి. ఆమెను కూడా అనలేకపోతున్నా. గట్టిగానండి, గట్టిగా. నీ కన్నులు మందిరములో ఏం లేదో వాటి మీద పడాలి. ఆమేన్. కృప కలుగును గాక. నా అక్కడ మందిర సభ్యులు కొత్తగూడెంలో ఒకటే చెప్పిన, వారానికి ఒకరు స్పాన్సర్ చేయండి. వారానికి 7 నుంచి 8,000 లేకపోతే 9,000 అవుతున్నాయి వారానికి భోజనాలకి, లేకపోతే ఒక 10,000 అవుతాయి. స్పాన్సర్ చేయండి అని చెప్తున్నా. అద్భుతమైనటువంటి రీతిలో ఒకరి తర్వాత ఒకరు పోటీలు పడి మరి స్పాన్సర్ చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అరే, నలుగురు చెయ్యి కడిగిస్తే ఆశీర్వాదం. ఆమేనండి, ఆమేన్. నలుగురు చెయ్యి కడిగిస్తే ఆశీర్వాదం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, వెదజల్లడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? చెప్పాలి. బాయిలో వాటరు ఫుల్ పడ్డాయిరా, ఫుల్ పడ్డాయి వాటర్ని చూసి మురువా, బాయిని చూసి మురువా. వాడు అట్లనే చూస్తాడు. వాటర్ ఏమైపోతాయి చెప్పండి డాడీ? పాడైపోతాయి. ఫ్రెష్ జల్ వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది? తీస్తే వస్తుంది, తీయకపోతే రాదు. మన జీవితంలో కూడా పేదరికానికి కారణం, ఆర్థిక ఇబ్బందులకు కారణం వెదజల్లడం రావడం లేదు మనకే. ఎక్కడ వెదజల్లుతాం? హాస్పిటల్లో వెదజల్లుతాం. ఎక్కడ వెదజల్లుతాం చెప్పండి అమ్మా? ఎంజాయ్మెంట్లకు వెదజల్లుతాం, బట్టలకు వెదజల్లుతాం. దేవుని మందిరంలో రూపాయి ఖర్చు పెట్టాం. దేవుని మందిరంలో దశమ భాగాలు తీయం. దేవుని మందిరములో వెదజల్లడం రాదు మనకి. అందుకనే వెదజల్లడం రాకపోవడము ద్వారానే ఏం కలుగుతుంది చెప్పండి, చదవండి. లేమి కలుగుతుంది నీ జీవితంలో. లేమి. అరే, దేవుడు ఇయ్యకపోతే నీ దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? దేవుడు ఇయ్యకపోతే ఎలా? దేవుని మందిరములో నీ పాత్ర ఏంటి? ఏం చేస్తున్నావు దేవుని మందిరానికి? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వు ఎవరివైనా కావచ్చు, ఒక రోషము కలిగిన తీర్మానం తీసుకో. నా మందిరంలో ఏది తక్కువ పడ్డా నా చేతులే ఉండాలని తీర్మానం తీసుకో. ఆ చేతులను నా దేవుడు బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మలాకి 3:10, మలాకి 3వ అధ్యాయం 10వ వచనం చదువునానా? మలాకి 3వ అధ్యాయం 10వ వచనం చదవండి త్వరగా. మలాకి 3వ అధ్యాయం 10వ వచనం. ఆహారం ఉండునట్లు, నా మందిరములో ఏముండునట్లు? ఆహారం ఉండునట్లు. అమ్మా, మలాకి గ్రంథం
3:10 వచనం మీ బైబిల్లో ఉందా లేదా చెప్పండి అమ్మా. నా మందిరంలో ఆహారం ఉండునట్లు. ఏముండునట్లు? ఆహారము. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరములోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో మిమ్మల్ని నింపుతాను. కొట్టు గట్టిగా చపట్లో కొట్టు. ప్రతి విషయంలో మా జీవితంలో మేము ఒకటే నేను చేర్చుకున్నాను. నేను మమ్మీ ఇద్దరం ప్రతి విషయంలో మేము 10వ భాగం తీస్తాం. దేవుని పరిచర్యలోకి, సేవకుల విషయంలో, దేవుని మందిరంలో అద్భుతమైనటువంటి రీతిలో 10వ భాగాలు ఇస్తాం. అందుకనే ఆకాశ వాకిళ్లను దేవుడు తెరుస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఇస్తున్నావా బాబు అంట. ఇస్తున్నా. ఎక్కడ ఇస్తున్నావు? ఆయన ఎక్కడో ఇస్తున్నాను. ఆ టీవీ ఛానల్కి ఇస్తున్నాను. అంటే ఇక్కడ గడ్డి తింటున్నావు, అక్కడికి పోయి పాలిస్తా అంటే కుదురుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? వ్యర్థమవుతున్నాయా? ఇక్కడ గడ్డి తింటున్నావు, అక్కడికి వెళ్ళి పాలిస్తా అంటే కుదురుతుందా? దేవుడికి లెక్కొప్ప చెప్పాలి నువ్వు. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, పిసనారితనమే నీ పీదరికానికి కారణం. పిసనారితనం, వెదజల్లడం. భర్త ఏమైనా చెప్పాడు అనుకో, చేద్దామా యాగు. భార్య ఏమైనా చెప్పిందనుకో యాగు. ఈ పిసనారితనమే ఆర్థిక ఇబ్బందులకు కారణం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంత పిసనారోళ్ళు ఉంటారు తెలుసా? ఇల్లు గాలిపోతుందంటే ఫైర్ ఇంజన్కి మిస్ కాల్ ఇచ్చే రకాలు ఉంటారా నిజంగా? అక్కడ ఇల్లు కాలిపోతుందిరో బాబు అంటే ఫైర్ ఇంజన్కి వెంటనే వెంటనే టుక్. హల్లెలూయా. వెదజల్లాలి, వెదజల్లి దీవించబడాలి. హల్లెలూయా. నీ 10వ భాగం కవర్ సేవకుడు చూడాలా. సేవకుడు చేతులు ఆ కవర్ మీద పడాలా. అయ్యా ఈ బిడ్డను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలతో నింపు అని ప్రార్థన చేస్తే, సేవకుడు ప్రార్థన చేస్తే నా దేవుడు ఆకాశ వాకిళ్లను విప్పుతాడంటే యేసునామమున. ఎవడో అంటాడు పరిచర్య లేనోడు, 10వ భాగాలు ఇయ్యొద్దు అంటాడు. వాడికి పరిచర్య ఉందా? పరిచర్య పట్ల భారం ఉందా? లేదో. పరిచర్య ముందుకు వెళ్ళాలి అంటే 10వ భాగాలు చెల్లించాలి. దేవుని మందిరం, ఇక్కడ సుందరమైన మందిరము కట్టబడబోతుంది. ఈ కొంచెం వర్షాలు తగ్గగానే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో పునాది వేయబోతున్నాం. అతి సుందరమైన మందిరము కట్టబోతున్నాం. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. దేవుడు ఏదో చేయబోతున్నాడు. ఆమేనేనండి. ఇక్కడే ఇల్లు కడతా. ఆమేనేనండి. ఇక్కడే ఇల్లు కడతా. కొంచెం టైం ఉంది. ఈ వర్షాలు ఆగగానే, అసలు నేను ఆగస్టులోనే వేసేద్దామన్నా, కానీ ఇసుక రావడము, మట్టి రావడం, ఇదంతా కూడా మనకు ప్రాసెస్ ఉంది. ఆమెన్. కానీ ఒక అద్భుతమైనటువంటి రీతిలో డేవిడ్ బ్రదర్ వీళ్ళందరూ అన్నారు, నా దగ్గర ఒక బుద్ధి ఉందమ్మా,
చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా నేను వింటా. ఎందుకను? వాడికి తెలుసు వీడియో ఎట్లా తీయాలో, నాకు తెలుస్తుందా? వీడికి తెలుసు కీబోర్డ్ ఎట్లా కొట్టాలో, నాకు తెలుస్తుందా? వాడికి తెలుసు సౌండ్ ఎట్లా పెట్టాలో, నాకు తెలుస్తుందా? హలో, వాడికి తెలుసు ఫ్యాడ్ కొట్టాలండి, నాకు తెలుస్తుందా? మీకు తెలుసు నాట్ ఎట్లా వేయాలో. మా ఏలి అన్నకు తెలుసు పెయింట్ ఎట్లా వేయాలో, నాకు తెలుస్తుందా? నాకు తెలిసింది ఒకటే, ప్రార్థన బైబుల్, ప్రార్థన బైబుల్. తెలియంది ఏదైనా ఉంటే నేను తెలుసుకుంటా. ఆమెనండి, నాకు అన్ని తెలుసని నేను ఎప్పుడు అనను. నాకు తెలియంది ఏదైనా ఉంటే తెలుసుకుంటా. హల్లెలూయా, కృప కలుగును గాక. కనుక పిసనారి తినాన్ని పక్కకు పెట్టేశాను. దేవుని మందిరంలో డబ్బులు ఖర్చు పెట్టడం ప్రారంభించండి. దేవుని మందిరంలో గుప్పిళ్ళు విప్పండి, విప్పండి, విప్పండి. అసలు బల్లారాధన వస్తుందంటే నీ కవర్ మీద నీ పేరు ఉండాలా, ఉండాలా. ఆమేనండి, 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 ఆమేనండి. అప్పుడే ఆకాశ వాకిళ్లను నా దేవుడు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలతో నింపుతాడు. నువ్వు ఇచ్చే కానుక ఒకటే రోజులో నా దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఈ సీక్రెట్లు తెలియట్లేదండి జనాలకి. సీక్రెట్లు తెలుసుకోవాలా? దేవునికి వెదజల్లి అభివృద్ధి పొందిన వారున్నారు, దేవునికి ఇవ్వకుండా దాచిపెట్టుకొని దారిద్రతను తెలుసుకున్న వారు ఉన్నారు. హల్లెలూయా. నాకు తెలిసి ఒక డాడీ ఉన్నాడు, పేరొద్దు కానీ నాకు తెలిసి ఒక బ్రదర్ ఉన్నారు. ఆయన ఇల్లు కట్టుకోలే. ఇంచుమించు ఒక 10 మందిరాలు కట్టాడు. ఎన్ని మందిరాలు? 10 మందిరాలు. ఫస్ట్ సేవకుడికి కారు కొనిచ్చాడు. వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ కలిసి గచ్చిబౌలి దగ్గర ల్యాండ్ కొంటున్నారంటే ఒక 1500 గజాలు తీసుకున్నాడు. ఎన్ని గజాలు? 1500 గజాలు. ఇల్లు లేదు, ఏం లేదు. ఇంకొక దగ్గర 500 గజాలు కొన్నాడు. హల్లెలూయా. ఇల్లు లేదు, ఏం లేదు. ఇప్పుడు వాటి విలువ ఇంచుమించుగా 200 కోట్లు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా గట్టిగా. హల్లెలూయా. మహా అయితే ఆ 10 మందిరాలు కట్టడానికి 50 లక్షలు అయి ఉంటాయి. ఆ బ్రదర్ నాతో చెబుతున్న అద్భుతమైన సాక్ష్యం, ఆ 10 మందిరాలు కట్టడానికి ఒక 50 లక్షలు లేకపోతే 1 కోటి రూపాయలు 200 వంతుగా నా దేవుడు ఇచ్చాడు. చెప్పు గట్టిగా, గట్టిగా చెప్పడు, గట్టిగా చెప్పడు. ఈ రోజు రేట్ అది. వచ్చే సంవత్సరం పరిస్థితి ఏంది? 400 కోట్లైనా అవ్వచ్చు. ఇదిగోండి అమ్మ, దేవుని పని చేస్తే అలా ఉంటది దీవెన. ఆమేనండి, ఆమేన్. కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఆ చెల్లిస్తేనే ఇస్తా, ఆ బ్రదర్ ఇస్తేనే ఇస్తా. నీ ప్రార్థన, నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి, నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి, ఆ పరిమాణానికి తగ్గట్టుగా దీవెనలు నీకు వస్తాయి. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందమ్మా? విశ్వాస పరిమాణాన్ని బట్టి ఆ దీవెనలు మీకు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. హల్లెలూయా. ఎవరు చేసినా చేయకపోయినా దేవుడు, నువ్వు చేస్తే దేవుడు నీ ప్రయాస చూస్తాడు. దేవుడు నీ ప్రయాసను చూస్తే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు బ్రతికి ఉన్నామంటే కారణం ఏంటి చెప్పాలా? మీ గొప్పతనమా? మీ తాత ముత్తాతల? ఎవరి కృప నాన్న? చెప్పండి, ఎవరి కృప? చెప్పండి, ఎవరి కృపమ్మా? దేవుని కృప. బ్రతికి ఉన్నానంటే నీ కృప. అమ్మా ఇటు ఉండండి, కూర్చోరా.
కిమ్స్ హాస్పిటల్కి వెళ్తా, గాంధీ హాస్పిటల్కి వెళ్తా, నన్ను చూడగానే ఏడుస్తా ఉంటారు, చేయి పట్టుకొని ఇలా పట్టుకుంటారు. డాడీ అయ్యా అయ్యా ఇలా 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 పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఎందుకు? చచ్చిపోతాననే భయం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీకేమనిపించదు. ఒక్కసారి ఎంఆర్ఐ స్కానింగ్ ఎవరైనా చేయించారా? ఎట్లా లోపలికి వెళ్ళావా లోపలికి? ఎట్లుంది భయం? నువ్వు వెళ్ళినావా తల్లి? ఎంఆర్ఐ లోపలికి వెళ్ళినావు, ఎట్లుంది భయం? ఆపరేషన్ థియేటర్లకు తీసుకెళ్లేటప్పుడు భయం ఎట్లుంది? ఒక రోజుంది, మనం మట్టిలో కలిసే రోజుంది. మట్టిలో కలవమాను, ఈ ప్రాణం వదిలిపెట్టే రోజు ఒక రోజుంది. ఎందుకు? కొంచెం ఆస్తి రాగానే గర్వం, కొంచెం డబ్బు రాగానే గర్వం, అహంకారం. హాస్పిటల్ పాలు కాకముందే హాస్పిటల్లో ఇలా ఆ గోడలు చూసుకుంటూ ఇటువైపు ఇటువైపు మన చేతికి పెట్టిన మిషను టుక్కుం 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 అని పడక మునిపే అయ్యా నేను బ్రతికి ఉన్నానంటే నీ కృప. చెప్పండి, ఎవరి కృప అమ్మా? ఎవరి కృప? చెప్పారా ఎప్పుడైనా? చెప్పారా మీరు? రోజు చెప్తున్నారా బ్రతికి ఉన్నామంటే నీ కృప? ఎంతమంది చెప్తున్నారు? బ్రతికి ఉన్నానంటే నీ కృప. ఒక్కసారి ఊహించుకోండి, మనకి ఏదైనా అయితే మన పిల్లల పరిస్థితి ఏంటి? ఊహించుకున్నారు ఎప్పుడైనా? అయ్యా నా బిడ్డ పెళ్లి చేయలేదయ్యా, నా కొడుకు పెళ్లి చేయలేదయ్యా, నా బిడ్డలు పసి బిడ్డలయ్యా, అయ్యా బ్రతికి ఉన్నామంటే నీ కృప నాయన. కోవిడ్లో ఒక తల్లి ఉంటుంది, నాకు ఫోన్ చేసింది, అన్న మా చెల్లికి ఆపరేషన్ అయిందన్న, సారీ ఏమైంది, యాక్సిడెంట్ అయిందన్న, విజయవాడ తీసుకెళ్ళిపోతున్నారన్న, బతకదంటున్నారన్న, మా చెల్లి అంటే నాకు ప్రాణం అన్నా, ప్రార్థన చేయండి అన్నా అన్నది. వెంటనే ఫోన్ చేసినాను. కోవిడ్ నుంచి ఆ చెల్లి ఫోన్ చేయగానే ఆమె ఆల్రెడీ చచ్చిపోయింది. డిసెంబర్లో వాళ్ళ కొడుకు పెళ్ళి. మీరు నా మాట వినాలి, మీకు అర్థం కావట్లేదు. నేను రోజుకి ఎంతమందితో మాట్లాడుతున్నానో నాకు తెలుసు, రోజు ఎంతమందితో మాట్లాడుతున్నానో నాకు తెలుసు, రోజు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఇలా మనం సంతోషంగా ఉన్నామంటే కేవలం దేవుని కృప, దేవుని దయ, దేవుని కాపుదల. నువ్వు చేసే ప్రార్థనలోనే నీ పిల్లల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. నువ్వు చేసే ప్రార్థనలోనే నీ భర్త జీవితం, నీ భార్య జీవితం ఆధారపడి ఉంది. ఇంకెంతకాలం టైం వేస్ట్ చేస్తారు? ఇంకెంతకాలం దేవుని పరిచర్యకు దూరంగా ఉంటారు? ఈరోజు ఒకటే అమ్మా, పండితాపురంలో ఆరాధన జరుగుతుందంటే 5 గంటలకి 5:30 గంటలకి ఇక్కడున్న స్త్రీలందరూ వచ్చేయాలా, ఇక్కడ వచ్చి ప్రార్థన చేయాలా? ఆమేనండి, ఆమేనండి. ఎక్కడెక్కడి నుంచో జనాలు రాబోతున్నారయ్యా, వారి ప్రయాణంలో మీరే తోడుగా ఉండండి. మా సేవకుడి ప్రయాణంలో మీరే తోడుగా ఉండండి. టైంకి రాకండమ్మా. చర్చికి ఏ టైంకి వస్తావు నువ్వు? మైకులు మార్నింగ్ 8 నైట్ ఇంటికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుంది? 1 అయితే. నువ్వు మార్నింగ్ ఏ టైంకి వస్తావు? ఉదయం 6 గంటలకు వస్తావు. 6 గంటలకు వచ్చి
1 గంట అవుతుంది ఇంటికి వెళ్ళేసరికి. చిరంజీవి బ్రదర్, నువ్వు ఎన్ని గంటలకు వస్తున్నావు రోజు? ఉదయం వంట చేయడానికి రావట్లేదా? ఎన్ని గంటలకు వస్తున్నావు? చెల్లి ఎన్ని గంటలకు వస్తుంది? ఉదయం 5 గంటలకి. అలా ఒక 10 మంది చెల్లెళ్ళు సమర్పించుకున్నారు అక్కడ. ఉదయం 5 గంటలకు వచ్చి నైట్ 1 గంటకి వెళ్తున్నారు. కొట్టు గట్టిగా చపళ్ళ. నేనేం చేయగలుగుతా, నా భార్య ఏం చేయగలుగుతా? అటువంటి పరిచారకులు ఇక్కడ కూడా లెగాలి. ఆమేనండి. మీకు ఒక విషయం చెప్పాలా? ఈరోజు కారేపల్లి క్రాస్ రోడ్ నుంచి, ముచ్చర్ల నుంచి, ఇటు పోతే కామేపల్లి నుంచి ఇంచుమించు ఒక 20 మంది అక్కడికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? కొత్తగూడెం వచ్చారు. మందిరం కట్టని యేసు నామములో వెళ్ళిపోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చే రోజులు రాబోతున్నాయి. కొట్టు గట్టిగా చెబులో మంచి మంచి సేవకులను ఇక్కడికి రాబోతున్నారు. మంచి మంచి సభలు ఇక్కడ జరగబోతున్నాయి. ఎందుకు వెళ్ళిపోయినాం రా అమ్మతేజ గారి దగ్గర నుంచి అని ఆలోచించే రోజులు రాబోతున్నాయి. మీరు ఊహించని సేవకులు ఈ స్థలంలో అడుగు పెట్టబోతున్నారు. కృప కలుగును గాక. దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా. ఈరోజు ప్రతిరోజు నాకు ఫోన్లో, అయ్యా మా ఇంటికి వస్తున్నారయ్యా, మా చర్చికి వచ్చేయండి అని చెప్పడం. ఇది పరిచర్యనా డాడీ? ప్రతిరోజు ఇంటికి రావడం, రండి వచ్చేయండి అని చెప్పడం. బోల్డ్ ఆత్మలు ఉన్నాయి పండితాపురంలో. రక్షణ లేని ఆత్మలు చాలా ఉన్నాయి. వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పండి, సువార్త చెప్పండి. ఆల్రెడీ రక్షణ పొందిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మా చర్చికి వచ్చేసేయండి. దయచేసి నానా, నా కన్నీళ్లను చూస్తున్న దేవుడు, నేనెంత అలసిపోయినా మిమ్మల్ని దేవునిలో నడిపించడం కోసం నేను ఎంతో ప్రయాసపడుతున్నా. నా ప్రయాస వైపు చూడండి. నా తండ్రి మిమ్ములను నిండారుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికి ఉన్నానంటే నీ కృప, దీవిస్తున్నానంటే నీ కృప. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యము నిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, మోకరిద్దామా? ఏ యోగ్యత మాలో లేదు, ఎంత భాగ్యము నిచ్చావు. పరిశుద్ధత మాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా, లేచి నిలబడదాం. లేచి నిలబడదాం. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. అవునయ్యా, బ్రతికి ఉన్నామంటే నీ కృప. అయ్యా, నీ పరిచర్యలో మేము వాడబడతాం ప్రభువా. మమ్మల్ని లేవనెత్తు, మీ శక్తితో, మీ బలముతో నింపు ప్రభు. ప్రార్థన చేద్దాం.
తోడుగా ఉన్నంటే నీ కృప ప్రతి మాత్రమే. ఒక్కరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన ప్రార్థన. అయ్యా నా జీవిత నావా సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా నా జీవిత నావా సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా కదలలేక నా కథ ముగించబోగా నీవనాంటూ నన్ను నడిపినావు, సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా. నీ పాదాల చెంతని వాలిపోయేదా, సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా. నీ పాదాల చెంతని వాలిపోయేదా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదయా, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా పాడాలి ప్రతి ఒక్కరం. యేసయ్యా, యేసయ్యా నా 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 యేసయ్యా. ఓ తీర్మానం తీసుకున్నాయా, నీ కోసం బ్రతుకుతాను ప్రభు. ఆదివారం అంటే ఆదివారం 1 గంట 2 గంటలు 3 గంటలు కూర్చొని వెళ్ళిపోయే పరిచర్య నాకు అయ్యా. రోజంతా మందిరంలో గడిపే కృపను నాకు దయచేయండి. నా సేవకునికి నేను అండగా నిలబడాలయ్యా. ఈ స్థలములో మంచి మందిరము కట్టబడాలి. వేల మంది ఆత్మలను నడిపించబడాలి. ఈ ఖమ్మం ప్రాంతంలో గొప్ప పరిచర్య జరగాలి. రోషము కలిగిన పరిచర్య జరగాలి. ఈ పరిచర్యలో త్రాగుబోతులు వ్యభిచారులు వచ్చి మారు మనసు పొందాలి. దానిలో నా కుటుంబ పాత్ర ఉండాలయ్యా. నా కుటుంబ పాత్ర ఉండాలి ప్రభు. అయ్యా నన్ను లేవనెత్తండి. నీ శక్తితో నింపండి, నీ బలముతో నింపండి ప్రభు. బలముతో నింపండి, నీ శక్తితో నింపండి అయ్యా. అద్భుతమైనటువంటి రీతిలో నీ శక్తితో నీ బలముతో నింపుతూ రమ్మని యేసు నామములో ప్రతి ఒక్కరు తీర్మానం తీసుకోండి. ప్రతి ఒక్కరు తీర్మానం తీసుకోండి. లైవ్ లో ఉన్న గారు కూడా ప్రతి ఒక్కరు తీర్మానం తీసుకోండి. అద్భుతం జరిగించండి, ఆశ్చర్యకార్యం జరిగించండి. నీ మహిమని ప్రత్యక్షత బిడ్డలపై కుమ్మరిస్తురమ్మని యేసు నామములో. నీ కోసము బ్రతకాలని ఒక తపన, నీ కోసం బ్రతకాలని ఒక ఆరాటం అయ్యా. వెదజల్లి దీవించబడే అభిషేకం, ఈ పిసనారితనం తొలగిపోవాలి.
మందిరంలో వెదజల్లేవారు లెకాలి. Yes, Lord. బ్లష్ అండ్ కృపతో నింపండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Amen. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మతేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మతేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన, కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మతేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మతేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మతేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.